ఈ రోజు సీతానగరం మండలంలోని ముగ్గళ్ళ గ్రామంలో పాసాలమ్మ గుడిలోని అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ జరిగిందండి. ఆ కార్యక్రమం సందర్భంగా 4,000 మందికి భోజనానికి ప్లాన్ చేసుకున్నారండి. ఇక్కడ పెట్టడానికి కానీ 7,000 మందికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంత జనసమూహం బాగా వచ్చారండి. యాక్చువల్గా ఈ గుడి నిర్వాహకులందరికీ కూడా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం ముందుగానే కలవడం జరిగింది. అంటే మీరు ఎకో ఫ్రెండ్లీగా అన్నదానం చేయండి అని చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే చేస్తామండి అన్నారు. మనం ఏంటంటే అందుబాటు ధరల్లో ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్, గ్లాసెస్, విస్తరాక బఫే ప్లేట్లు, అలాగే పేపర్ గ్లాసులు కూడా వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. సప్లై చేసినప్పుడు కానీ గుడికి 4,000 మంది వాళ్ళకి మించి ఇవ్వనట్టుగా 7,000 మంది ప్రజలు వచ్చేసారండి. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆన్ ది స్పాట్లో కొన్ని ఏంటంటే వాటర్ ప్యాకెట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసామంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా రీసైక్లింగ్ పంపించాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా ఈ బస్తాల్లో వేయమన్నామండి. కొంతమంది వేశారు, కొంతమంది వేయలేదు. అప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ చాలా ఈ కవర్స్తో నిండిపోయిందండి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ కవర్స్ అన్నీ కూడా మీరు గమనించినట్లయితే ప్యాకెట్స్ కవర్స్తో నిండిపోయింది. అప్పుడు ఏం చేసామంటే మా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం టీము మేమందరం వచ్చామండి. అలాగే ఇక్కడ గుడి నిర్వాహకులు మాతో కూడా సహకరించి మా టీము, అలాగే ఈ గుడి నిర్వాహకులండి వీరు కూడా నాగబాబు గారు, అలాగే సత్యబాబు గారు, బాబ్జీ గారు, వీళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ కోఆపరేట్ చేసి ఈ గ్రామ ప్రజలు కూడా కోఆపరేట్ చేయడంతో మేము ఇవన్నీ కూడా సేకరించి ఈరోజు కాతేరులో ఏదైతే మనం రీసైక్లింగ్ పంపించే ఒక ప్రదేశం ఉందో అక్కడికి ఇవన్నీ చేరుస్తున్నామండి. ఈ రకంగా రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ఈరోజు అమ్మవారి అన్నదానం చేయడమే కాకుండా ఈ భూమాతకి ఎటువంటి ప్రమాదం కలగకుండా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యకరమైన ప్లేట్లలోనూ భూమాతకి ఇబ్బంది కలగకుండా ఈ ప్లాస్టిక్ని భూమి నుంచి రక్షించి రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊరి గ్రామ ప్రజల్ని ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ఇలా చేసి వీలైనంత వరకు ఎకో ఫ్రెండ్లీగా చేయాలండి. ఎప్పుడైనా కాన్ఫర్ట్ పొజిషన్లో వీళ్ళు ఆ రకంగా వాడినట్లయితే దీన్ని రీసైక్లింగ్ పంపించడం మన బాధ్యత అని మాలాంటి సేవలు చేసేవారికి కూడా మీరందరూ కూడా ఈ గ్రామస్తులు సహకరించినట్టు మీరందరూ కూడా సహకరించి భూమాతను రక్షిస్తారని, మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మనల్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటారో ఆ స్వర్ణాంధ్రగా మనం తయారు చేయాలంటే ప్రతి ఊరి గ్రామ ప్రజలు కూడా ఈ విధంగా సహకరించి ఇలా సేవలు చేసేవారికి సహకరించి ముందుకు వెళ్ళాలండి. మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఉంటానండి. ఈ ఆటకి మాకు 3 రోజులు బట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, బాబు ప్లాస్టిక్ ఇలా వాడకూడదు, మీకు ఏ సహకారం కావాలంటే ఆ సహకారం మేము అందిస్తాం, మీకు ఎక్కడ ఎక్విప్మెంట్ ఏది కావాలంటే అది మేము తెచ్చి పెడతాం అని చెప్పి మాకు 3 రోజులు బట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మాకు ఈ ఫంక్షన్కే 5,000 ఆకు ఒకసారి తెచ్చిపెట్టారు. మళ్ళీ సాలక మళ్ళీ 2,000 ఆకు 2,000 గ్లాసులు తెచ్చారు. ఈ జనం తాకిడి మీద మాకు ఇక్కడ సరిగ్గా కుదరక ప్లాస్టిక్ వాడవలసి వచ్చింది. అదంతా ఆ వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్ వాడాం, కానీ వాడటం తప్పే. ఇక మేడం గారు చెప్పినట్టు మాకు కథ జ్ఞానోదయం అయ్యింది. ఎప్పుడు ఏ ఫంక్షన్లోనూ వాడం, దాన్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ప్లాస్టిక్ని ఈ రకంగా తయారు చేసి ఈ రకంగా తీసి శుభ్రం చేసి బ్యాగుల్లో నింపి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే రీసైక్లింగ్ కోసం మేడం గారికి మళ్ళీ శుభ్రం చేసి సైటు అప్ చెప్పి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అన్నదానానికి కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా ఈ ప్లేట్స్ కానీ, ఈ గ్లాసులు కానీ, ఈ వాటర్ బాటిల్స్ కానీ ఏవి కూడా ప్లాస్టిక్ వాడకూడదు. కానీ గత 3 రోజుల నుంచి కూడా మన వనజ గారు ఈ గ్రామ ప్రజలకు కానీ, ఈ నిర్వాహకులకు కానీ పదే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా ఈరోజు ప్రజలు వచ్చిన తాకిడిలో భాగంగా కొన్ని వాటర్ బాటిల్స్, కొన్ని వాటర్ ప్యాకెట్లు వాడిన సందర్భం అయితే ఉంది. వాటినన్నిటికీ కూడా ఏదైతే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారి ఇన్స్పిరేషన్తో గ్రామస్తులు, గ్రామ నిర్వాహకులు, ఈ అమ్మవారి గ్రామ కమిటీ నిర్వాహకులు అందరూ కూడా ఏదైతే వాడిన ప్లాస్టిక్ కవర్లు కానీ, గ్లాసులు కానీ, లేకపోతే ఈ ప్లాస్టిక్ బాటిల్ అన్నీ కూడా ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్కి డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో వీటిని అన్నింటినీ కలెక్ట్ చేసి బ్యాగుల్లో నింపి వీటిని మళ్ళీ రీసైక్లింగ్ యూనిట్కి పంపడానికి వారు కలెక్ట్ చేసుకున్నారు. వీటిని అన్నింటినీ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసి రీసైక్లింగ్ యూనిట్కి తీసుకెళ్ళి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలనే ఉద్దేశంతో సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఆంధ్ర, సేవ్ ముగ్గళ్ళ గ్రామం. సేవ్ ఆంధ్ర, అవాయిడ్ ప్లాస్టిక్. థ్యాంక్ యూ. Save Andhra.